హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే స్టేషన్కి వచ్చామండి. మా ట్రైన్ టైమింగ్ వచ్చేసి 8:30కి. సో మేము ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుందని. చూసారండి, మా బావ అన్నట్టుగానే లగేజ్ అంతా తనే మోస్తున్నారు. అయినా ట్రిప్స్ అనేసరికి మనం ఎందుకు మోస్తామండి, వాళ్ళే కదా ఇప్పుడు మోసేది. మనమేమో ఇట్లా జాలీగా నడుచుకుంటూ పోతాం. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తుంటే అదిగో చూసారా, మా ట్రైన్ వస్తుంది ఇప్పుడు. ఇదేనండి మా ట్రైను, గరీబ్ రథ్ సికింద్రాబాద్ విశాఖపట్నం. మా కోచ్ వచ్చేసి G13. జనరల్గా అందరికీ తెలిసిందే కదా, గరీబ్ రథ్ అంటే అన్నీ కూడా ఏసీ స్లీపర్సే ఉంటాయి. ఇదిగోండి, ఇదే మా బెడ్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయండి. ఇంకా డిన్నర్ చేసి పడుకోవడమే, మార్నింగ్ లెగుద్దాం. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుందండి. మేము దిగే స్టేషన్ అయితే వచ్చేసింది, అదే తుని. మధ్యన మా తుని కూడా ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అవుతుందండి. రీసెంట్గా తునిలోనే సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ఎవరంటే మన ఐశ్వర్యరాజు ఇంకా బులిరాజు వచ్చి ఓపెన్ చేశారు. మా ట్రైన్ వెళ్ళిపోతుంది, బాయ్ చెప్పాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సేఫ్గా వైజాగ్ రీచ్ అయిపో. మా తుని రైల్వే స్టేషన్ చూసారా ఎంత నీట్గా ఉందో. ఈ మధ్యనే రీకన్స్ట్రక్షన్ చేశారండి. ఇప్పుడైతే మేము స్టేషన్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాము. ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. మనకే కాదు పాపం వాటికి కూడా చలేస్తుంది. స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఒక ఆటో మాట్లాడుకొని మా ఊరికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇప్పటి వరకు ట్రైన్ ఒక సిటీ వాతావరణం చూసాము, ఇక్కడ నుంచి మాకు పల్లెటూరు వాతావరణం చూపిస్తాను అందరికీ. ఇదిగోండి మా బొద్దవరం వచ్చేసాం, మా విలేజ్కి. అండ్ నెక్స్ట్ మా ఇంటికి కూడా వచ్చేసాం. ఇదే మా ఇల్లు. ఇప్పుడు కుదరక చూపించట్లేదు, కానీ నెక్స్ట్ వీడియోలో అయితే మా ఇల్లు మొత్తం ఒకసారి మీకు చూపిస్తానండి. మేము ఇంటికి వచ్చేసి గబగబా ఫ్రెష్ అయిపోయామండి. ఈలోపే మా అమ్మ మొత్తం వంటలన్నీ స్టార్ట్ చేసేసింది. తెలుసు కదా, పండగ అంటేనే పిండి వంటలు. అల్లుడికి దగ్గరుండి అయితే మర్యాదలన్నీ చేస్తుంది. ఓన్లీ తింటే సరిపోదు కదండి, అందుకే ఫైనల్ టచ్గా నేను కూడా కొన్ని ఉంటే ఒక చెయ్యేసేసాను. పూర్ణాలు అయితే అయిపోయాయి, కొంచెం పిండి మిగిలింది, ఏం చేయాలా అని అమ్మ ఆలోచిస్తుంటే ఫైనల్గా అట్లా చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసేసానండి. పిండి వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. సంక్రాంతి అంటే ఏంటి, కలగయ్య కూర వేసుకొని కడుపు నిండా అన్నం తినడం, తినేసేయండి.